ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిత్ర, ఏమైంది? ఏమైందన్నయ్య? ఏం జరిగింది మిత్ర? ఎందుకు బాధపడుతున్నావు మిత్ర? దయచేసి చెప్పండి మిత్ర గారు, అసలు ఏం జరిగింది? ఎవరు ఫోన్ చేశారండి? లక్కీ వాళ్ళమ్మ. లక్కీ తనకు కావాలంట. నేను లక్కీని ఇచ్చేయాలంట. నేను లక్కీ వల్లే బతికాను, లక్కీ కోసమే బతుకుతున్నాను. అలాంటి నా ప్రాణాన్ని ఎలా తిరిగిచ్చేను? తను లేకుండా ఎలా బతకను? లక్కీ మీద నీకున్న ప్రేమ ఎవరూ కాదనిలేరు మిత్ర. అలాగే లక్కీని కావాలనుకుంటున్న కన్న తల్లిని కూడా నువ్వు కాదనకూడదు కదా. ఆవిడ అడిగితే లక్కీనిచ్చి తీరాల్సిందే. అలా ఎలా ఇస్తాడు మనీషా? ఇన్నాళ్ళు ప్రాణంగా పెంచుకొని ఇప్పుడు ఆ ప్రాణాన్నిచ్చేయమంటే ఎవరైనా ఎలా ఇస్తారు? కరెక్టే ఆంటీ, లక్కీని తిరిగి ఇవ్వాలంటే నాకు కూడా బాధగానే ఉంది. లక్కీపై మనకి ప్రేమ ఉంది, కానీ హక్కు లేదు. మిత్ర ఆ లక్కీని దత్త తీసుకున్నాడు కదా, హక్కెందుకుండదు? అప్పుడు లక్కీ అనాథ అనుకొని అడాప్ట్ చేసుకున్నాడు. కానీ కన్న తల్లి వచ్చి అడిగితే ఆ దత్తత చెల్లదా ఆంటీ? లక్కీని ఇచ్చి తీరాల్సిందే. ఇవ్వను. లక్కీ కన్న తల్లే కాదు, ఆ దేవుడు వచ్చి అడిగినా లక్కీని ఇవ్వను. తను నా పాప, నా ప్రాణం. నా నుంచి తనని ఎవరు వేరు చేయలేరు. ఎవరు వేరు చేయలేరు. మిత్ర, నాకు లక్కీ కావాలి లక్ష్మి, కావాలి. నాకు లక్కీ కావాలి. లక్కీ లేకుండా నేను బతకలేను. ప్లీజ్ నా లక్కీని నాకు దక్కించు, నా ప్రాణం నిలబెట్టు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.